హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమంది చూసే అవకాశం ఉంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాలం ముగిసిన మన బంధం ముగిన 39వ ఎపిసోడ్. మధు, ఇంకా ఎంతసేపు ఇలా ఏడుస్తావు అన్నాడు కిరణ్ అంతవరకు మధుని ఓదార్చి అసహనంగా. నీకు పెళ్ళై ఇంట్లో వాళ్ళని వదిలి వచ్చేస్తే తెలుస్తుంది నా బాధ అంది మధు ముక్కెగ వీలుస్తూ. ఆ మాటలు విని కిరణ్ పెద్దగా నవ్వుతూ మధుని చూసి కంట్రోల్ చేసుకొని సారీ సారీ అంటూ మళ్ళీ నవ్వడంతో మధు అరుస్తూ సోఫాలో ఉన్న పిల్లోలతో కిరణ్ తలపై కొట్టింది. ఏ దెయ్యం, నన్నెందుకు కొడతావే, నువ్వు నీ పిచ్చి మాటలు అంటూ మధు పక్కన కూర్చున్నాడు కిరణ్. కిరణ్ని చూసి మూతి తిప్పుకొని దూరం జరిగింది మధు. ఏయ్, ఇలాంటి కథలే వద్దనేది అంటూ మధుకి దగ్గరగా జరిగి, ప్రతి ఆడపిల్ల ఈ పరిస్థితిని ఫేస్ చేయాలి మధు, తప్పదు, ఇలా ఎంతసేపు ఏడుస్తావు, లేచి ఫేస్ వాష్ చేసుకో, డిన్నర్ చేద్దాం అని కిరణ్ అనడంతో ఒక ఆడపిల్లకి ఏడ్చే హక్కు కూడా లేదా అని మనసులో అనుకుంటూ ఒకసారి కిరణ్ని చూసి కళ్ళు మూసి సోఫాపై తలవాల్చుకుంది మధు. మధు ఏం ఆలోచిస్తోందో అర్థమైన కిరణ్, నీ హక్కుని ఇక్కడెవరూ లాక్కోవడం లేదు. కన్నీళ్లు చాలా విలువైనవి. అన్నింటికీ ఏడ్చి నన్ను బాధపడేలా చేయకు అంటూ కష్టంగా అని అక్కడ నుంచి డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళాడు. ఏమనుకునిందో ఏమో, ఫేస్ వాష్ చేసుకొని కిరణ్తో కలిసి డిన్నర్ ముగించింది మధు. రాత్రి త్వరగా పడుకోవడంతో ఉదయం మెలకువ వచ్చిన మధు కళ్ళు తెరిచి తన కింద ఉన్న కిరణ్ ని షాక్గా కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూస్తుండిపోయింది. పూర్తిగా కిరణ్ మీద ఉన్న తనని తను చూసుకొని తన చుట్టూ ఉన్న కిరణ్ చేయి చూసి దెబ్బకు నిద్రమత్తు వదిలి దూరం జరగాలని చూసినా తన చుట్టూ కిరణ్ చేయి ఉండడంతో ఏడుపు మొహం పెట్టింది. అంతలో అల్లారం మోగడంతో ఎలా ఉండే మధు అలానే కిరణ్ పై వాలి కళ్ళు మూసుకుంది. బయటకు నార్మల్గా ఉంది, కానీ కిరణ్ బాడీ తాకడంతో తన హార్ట్ బీట్ 200లను మించిపోయేలా ఉంది. రెండోసారి అల్లారం మోగడంతో నిద్రలేశాడు కిరణ్. ఎప్పటిలా తన పైన ఉన్న మధుని చూసి నవ్వుతూ తన వైపు తిరిగాడు. ఏంటితను నా వైపు తిరిగాడు అని శ్వాసలో తేడా వస్తుంటే బిగబట్టుకొని ఉనింది మధు. మధు చుట్టూ చేతులు వేసి హత్తుకొని 2 నిమిషాల తర్వాత వదిలి బ్లాంకెట్ కప్పి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళాడు కిరణ్. డోర్ సౌండ్ రావడంతో వేగంగా ఊపిరి వదులుతూ పైకి లేచి గుండెపై చేయి వేసుకొని, అమ్మా మధు, నేను అనుకుంటూనే ఉన్నాను నువ్వు ఇంత నీట్గా ఎలా పనుకుంటానా అని. రోజు అలానే పనుకుంటానా? ఓ షిట్, నాకు చెప్పను కూడా లేదు ఇతను అంటూ పైకి లేచి తన డ్రెస్ సర్దుకొని అంత పొద్దున్నే స్నానం చేయలేక మొహం కడిగి బ్రష్ చేసుకొని బయటకు వెళ్ళింది. ఎక్కడా కిరణ్ కనబడకపోవడంతో బయటికెళ్ళిన మధుకి గార్డెన్లో ధ్యానంలో ఉన్న కిరణ్ని చూడగానే మనసు ప్రశాంతంగా మారడంతో పక్కనే ఉన్న పైప్ చూసి మొక్కలకు వాటర్ పట్టింది. అది కంప్లీట్ అయినా కూడా కిరణ్ అలాగే ఉండడంతో చిన్నగా పైప్ అటు పట్టినా కిరణ్ ఏమాత్రం కదలకపోవడంతో ట్యాప్ ఆపి లోపలికి వెళ్ళిపోయింది. ఫ్రిడ్జ్లో పాలు తీసి రోజు పాలు తాగడానికి నేనేమన్నా చిన్నపిల్లనా అనుకుంటూ ఇద్దరికి కాఫీ పెడుతూ ముందరకు పడిన జుట్టుని విసురుగా వెనక్కి వేసి పైకి ముడి చుట్టుతున్న మధుని కళ్ళార్పకుండా చూస్తూ వెనక్కి వెళ్ళి, డిస్టర్బ్ చేయాలనుకున్నావా అని అడిగాడు మెల్లగా కిరణ్. దాంతో మధు ఉలిక్కిపడి వెనక్కి చూసి, ఇలా వచ్చి భయపెట్టకు, అయినా నేనేం డిస్టర్బ్ చేయాలని చూడలేదు అంది మొహం తిప్పుకుంటూ. హో అంటూ మధుకి టచ్ చెయ్యేలా నిలబడుతూ జుట్టులో ఉన్న క్లిప్ తీస్తూ, అలా చుట్టుకోకు అని బొమ్మలా నిలబడ్డ మధు చేయి పట్టి తనే కాఫీ కలిపిస్తూ, నిజమా యాక్ట్ చేస్తున్నానా తెలుసుకోవాలనుకున్నావు కదా అంటూ మధు బుగ్గపై పెదవులు నిలిపి కప్ తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయాడు. ఉదయం మధుని హక్ చేసుకున్నప్పుడే తన హార్ట్ బీట్కి మధు లేచే ఉందని అర్థమైన కిరణ్ మళ్ళీ ఫీల్ అవుతుందని మధుకి తెలియనట్టే వెళ్ళిపోయాడు. అది తలుచుకొని నవ్వుతున్న కిరణ్ని చూసి, ఏదో సరదాకి చేశాను అంతే అంది మధు పక్కన కూర్చుంటూ.
తల తిప్పి తన వైపే సూటిగా చూస్తున్న కిరణ్‌ని చూసి, నిజం అంది గొంతు దగ్గర స్కిన్ పట్టుకొని మధు. ఇప్పుడు నేనేమన్నా అన్నానా? అన్నాడు కిరణ్. లేదు. కానీ ఆ చూపులు చాలు అంటూ గొనుక్కుంది మధు. మధు మెల్లగా అన్న ఆ మాటలు కిరణ్ చెవిని చేరగా నవ్వుతూ కింద పెదవిని పంటి కింద అదిమి చూపు తిప్పేశాడు కిరణ్. మధు ఫ్రెష్ అయ్యి వచ్చి ఇల్లు క్లీన్ చేస్తున్న కిరణ్‌ని చూసి, నేను క్లీన్ చేస్తాను కదా బావా అంటూ ఆపేసింది. కంప్లీట్ చేయవే అన్నాడు కిరణ్ తలెత్తి. నాకు పిలవాలన్నప్పుడే పిలుస్తా అంది మధు ఏటో చూస్తూ. ఈ వేషాలకేం తక్కువ లేదు. తుడువు అంటూ మాప్ కట్టి మధు చేతిలో పెట్టి రూమ్‌కి వెళ్ళాడు కిరణ్. పొగరు తక్కువగా లేదు అయ్యగారిలో అనుకుంటూ కిరణ్‌ని తిట్టుకుంటూనే ఇల్లంతా తుడిచి పూజ రూమ్ ముందు, గడప ముందు చాక్ పీస్‌తో తనకు వచ్చిన చిన్న డిజైన్స్‌ని ముగ్గులుగా వేసింది. ఫ్రెష్ అయ్యి వచ్చిన కిరణ్‌కి గడప ముందు కూర్చొని గడపకి పసుపు పూసి కుంకుమ పెడుతున్న మధుని చూడగానే హ్యాపీగా నవ్వుతూ ముందుకు వెళ్ళాడు. పూజ రూమ్ ముందు ఉన్న ముగ్గును చూసి, అబ్బో! చాలా పనులు నేర్చుకున్నావే అన్నాడు కిరణ్. అంత వెటకారం వద్దు. నాకు మిగిలిన పనులు రాకపోవచ్చు. కానీ ఫెస్టివల్స్‌లో ఇవన్నీ మా మహతి అమ్మ దగ్గర నేర్చుకున్నా అంటూ మూతి తిప్పింది మధు. నేనెక్కడ వెటకారంగా అన్నానే బాబు! ఇవన్నీ నీకు రావనుకున్నా అంటూ పూజ రూమ్‌లో ఉన్న రుద్రాక్షమాల మెడలో వేసుకొని పూజ మొదలుపెట్టాడు కిరణ్. మధు కూడా హ్యాండ్ వాష్ చేసుకొని కిరణ్ చేసే విధానాన్ని శ్రద్ధగా చూసింది. హారతి కళ్ళకి అద్దుకుంటున్న మధు నుదుటిన కుంకుమ లేకపోవడంతో కిరణ్ చూసి పెట్టాడు. సారీ అంటూ కిరణ్ చూపులకి తల కిందకు దించేసింది మధు. హాల్లో రుద్రాక్షని షర్ట్ లోపల వేసుకుంటున్న కిరణ్‌ని చూడగానే డైలీ వేసుకుంటావా అంది మధు. నిద్రపోయేటప్పుడు పూజ గదిలో పెట్టేస్తా అన్నాడు కిరణ్. హో అని మధు అంటుంటే టిఫిన్ చేస్తాను. రేపట్నుంచి పని ఆంటీ వస్తారు. ఎల్లుండి నుంచి ఆఫీస్‌కి వెళ్ళాలి అన్నాడు కిరణ్. ఆ మాట వినగానే డల్లయిన మధుని చూసి ఒకటే ఉండలేకుండా ఉంటే ఇంటికి వెళ్ళు. నేను ఈవినింగ్ పికప్ చేసుకుంటా అన్నాడు కిరణ్. ఉహు వద్దు. అలవాటు చేసుకుంటా అంది మధు. మధు మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతూ పద అంటూ చట్నీ ఎలా చేయాలో చెప్పిస్తూ దోస వేశాడు కిరణ్. అవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఇవన్నీ నీకెలా తెలుసు అంది మధు. ఇక్కడికొచ్చిన కొత్తలో చిన్న రూమ్‌లో జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ చూసి నేర్చుకున్నా. అన్నీ రావు కానీ నాకు నాతో అప్పుడు రూమ్ షేర్ ఉన్నవాళ్ళు కూడా చేసేవాళ్ళు అని కిరణ్ చెబుతుంటే, అంత కష్టమెందుకు? మన ఆఫీస్‌లో జాబ్ చేస్తూ ఆ ఇంట్లో కూడా ఉండుండొచ్చు కదా! మేము పరాయి వాళ్ళమా? అంది మధు. అలా కాదురా! నాకు నా టాలెంట్‌తో జాబ్ చేయాలని ఇష్టం. ఒకవేళ మా అమ్మ వాళ్ళు నా టాలెంట్ చూసి ఇచ్చినా, నలుగురు నేనేదో మీ పేరు చెప్పి జాయిన్ అయ్యా అనుకుంటారు. అది నాకిష్టం లేదు అన్నాడు కిరణ్. జాబ్ కోసం నేను చాలా కష్టపడ్డా మధు. జాబ్‌లో జాయిన్ అయ్యాక ఒక ఎంప్లాయీ నుండి మేనేజర్ అయ్యానంటే అదంతా నా టాలెంట్ అంటారందరూ కానీ, అలాగని అందరి మాటలు నాకవసరం లేదు. నా కాళ్ళపై నిలబడాలనుకున్నాను, నిలబడ్డాను అంటూ మధుని చూశాడు. మధుకి తెలుసు కిరణ్ సిటీలో జాబ్ కోసం ఎంత కష్టపడ్డాడో. కానీ అప్పట్లో అతనిపై కోపం. కానీ ఇప్పుడు తెలీదు. తన మనసులో ఇప్పుడు అతనంటే ఒక గౌరవం ఉంది. భర్త అనే హక్కు కన్నా అతను చూపించే కేరింగ్ నచ్చింది. దానికి ఏం పేరు పెట్టుకున్నా పర్వాలేదు అనుకుంటూ తన చేతిలో ఉన్న కిరణ్ చేతిపై పట్టు బిగించింది మధు. మధు చేతినోసారి చూసి బోర్ కొట్టిస్తున్నానా అని అడిగాడు కిరణ్ నవ్వుతూ. లేదు అంది మధు కూడా తిరిగి స్మైల్ చేస్తూ. మరి ఇంకేం ఆలోచిస్తున్నావు అని అడిగాడు కిరణ్. మధు తల అడ్డంగా ఊపుతూ ఏం లేదని చెప్పి ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ బావా అని మనసులో అనుకుంది కానీ బయటకి మాత్రం చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంది. ఓ గాడ్ నేనేంటి ఇలా మారిపోయా 1 వీక్‌కే ఇలానా అనుకుంటూ అంతలోనే బాగుంది ఫీలింగ్ అనుకొని కిరణ్‌ని చూసి హాల్లోకి వెళ్ళిపోయింది మధు.